జ్ఞానేశ్వర్ ప్రొఫెసర్ రామ్కోటి నాయక్ గారు, భోజరాజు, అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండే వాళ్ళకి, దాంట్లో చాలా ముఖ్యమైనది లోహగట్ట కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చేంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలోకి అని చెప్పని చాలా వీరవనిత, అందగత్త అని విజయం తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదంలో ఓడించి మళ్ళీ అందరికీ దారి తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను నా మాలోకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారు సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సభకు చేసిన జానీదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించడానికి వచ్చినటువంటి అవసరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ ఈవేళ మనకి ఆనందం దక్కించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రాథోడ్ గురించి, ఏ చవాన్ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లఖీషా బంజారా ఆయన జయంతి వేళ. లఖీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈయన పేరు లఖీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవరొస్తారో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్ అంతా చెప్పు మహనీయుడు ఆ లఖీషా బంజారా. ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పట్వాలకు వ్యతిరేకంగా, దొరరాలకి, రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళినాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అటువంటి గొప్ప రోజుని ఈవేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ మేము సినిమా తీసాం జ్ఞానిదారు అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ మోహమైనటువంటి పని. దీనికి నేను మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహోద త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాం మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, కీర్తుల కోసం పోరాటం చేశారో, ఆయుష్, ఈ బంజారీ సాంప్రదాయం ఏంటి,
వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి రాపిడికి పేరుకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు జ్ఞానిద్దారు చదివి ఇదిగో మన పాత తరాలు ఈ అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఇది నాట్ అదర్ థింగ్, ఇట్స్ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తాను మహానుభావుడు. సచ్ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చేటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, శ్రీబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, కేశవుల బ్రదర్స్ కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ నా మిత్రుడు, ఈయన రమ్మంటే వెంటనే వచ్చా. నేను తీసిన వేరు తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించడంతో పుచ్చలపూడి సుందరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శభాష్, సినిమా బాగా ఆడాలి బ్రదర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ గారికి, 24 క్రాఫ్ట్స్ కి, మిగతా నటుడికి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెబుతూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెబుతూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎందుకంటే ఈవేళ వీళ్ళు ఏం సినిమా తీశారో దట్ ఈస్ ది ఫిలిం, దట్ ఇస్ ది యాక్చువల్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ షెడ్యూల్ ఉందో, ఏ వన్ ఆఫ్ సిటీ యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లన్నీ ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నట్టు కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు. వీళ్ళు 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం వచ్చిందే ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే జ్ఞానిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్ అగెన్స్ట్ ఎలా ఫైట్ చేశారు ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా. దట్ ఈస్ ది ఫీలింగ్. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. పెట్టుకొని ఆయన రాసినందుకు, వాళ్ళు తీస్తానన్నందుకు నా అదృష్టం ఉండదు. నిజంగా నా అదృష్టం అండి. నేనప్పుడు వేరే పని మీద ఉన్నాను, నా సినిమా పని మీద ఉన్నాను, నన్ను కాస్త క్షమించండి అని చెప్పి ఇది వాస్తవం జరిగిందండి. మీరు కాస్త దయించి ప్లీజ్ 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 మీరు ఇంకా మాట్లాడదా? పర్మిషన్తో అయ్యా మీడియా మిత్రులరా, ఇది ఒక చిన్న విషయం ఏంటంటే, ఇందాక నేను గురునానక్ గారు తలకాయ నరికేసి అని అన్న ఆ తప్పు, సారీ. గురునానక్ గారి తలకాయ కాదు నరికింది, సిక్కుల గురు 9వ గురు తేజ్ బహదూర్ సింగ్. ఆయన తలకాయని ఔరంగజేబు మతమౌఢ్యంతో నరికించేశాడు. తలా ముందు వేరైపోతే అప్పుడు ఈ లఖీషా బంజారా అనే మహానుభావుడు 100 ఆవులు, ఎడ్లు, బళ్ళు సైన్యంతో వచ్చి ఈ తలకాయని ముండని చేసి నేను దాన సంస్కారాలు చేయిస్తాను అని ఆ శిష్యులు, సిక్కులు మత గురువు తేజ్ బహదూర్ సింగ్ గారి శిష్యులు
లకేష్ బంజారా మహానుభావుడు పోరాట యోధుడు, వాడు దాంతో ఆయన చేయించాడండి. ఆ దహన సంస్కారాలు ఆయన చేయించాడు లకేష్ బంజారా గారు, ఆ సిక్కుల యొక్క గురువు గారికి. సో అది వాస్తవం అండి. అది మన్నించండి, నేను గురునానక్ అన్నాను, గురునానక్ కాదు. తేజ్ బహదూర్ సింగ్ని ఔరంగజేబు నరికేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఈ కార్యక్రమాలు చేసేయండి, అంతిమ సంస్కారం చేయించాడు. ప్లీజ్ ప్లీజ్ సారీ, సత్యం చెప్పాలని మళ్ళీ వచ్చానండి. ఇట్ ఈజ్ యువర్ పర్మిషన్, చెప్పానండి. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. జ్ఞానిదార్ తాండో బలారో అనే సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమ్చంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండో బలారో అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు, కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా దాన్ని తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథా రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. ఈనాటి ఈరోజు ఈ గడియ ఈ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ అంటే మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావిద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి జ్ఞానిధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది. మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టరు కేశినందన్ గారి చేతిలో పెట్టారు. కేశినందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానిదార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అసలు చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడి లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మన అందరికీ ఈరోజు జ్ఞానిదార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి, డైరెక్టర్, నా మిత్రుడు కేశవనందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి.
నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్, రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి నా మిత్రుడు డైరెక్టర్ కేశునందన్ గారికి భావ్య ప్రపంచంలో చూపించడానికి కావచ్చు, ఇంకో సినిమాని ఆఫర్ అవడానికి కావచ్చు, మీలాంటి వ్యక్తుల ముందు మమ్మల్ని నిలబడడానికి వాళ్ళు వెనకాల ఉండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి మరి ప్రొడ్యూసర్స్ సోహన్ లాల్ రాథోడ్ గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, అలాగే కేసులా బ్రదర్స్ గారికి, అలాగే చిన్నబాబు నాయక్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే రమేష్ రాథోడ్ గారికి, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇకపోతే టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళు చేసినటువంటి ఏదైతే మరి రూపం ఉందో ఆ రూపాన్ని రేపటి రోజున ప్రజల ముందు తీసుకుపోవడానికి చాలా కష్టపడినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం మా విలన్ గారు, అసలు ఆయనకు నాకు డైరెక్టర్ గారు పెట్టినటువంటి గొడవలు మామూలు గొడవలు కాదు. కొట్టుకోవడము అసలు చాలా అద్భుతం. అన్నగారు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. మా తాత క్యారెక్టర్ లో ఉన్నటువంటి మరి జయసింగ్ రాథోడ్ గారు, వారితో ఇటు నాతో ఇద్దరు కలయికతోటి ఆయన తట్టుకున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. అలాగే యశోదాబాయి గారు, అక్క ఇక్కడ రావాలక్క, మీరు కవి మన అనిత గారు, మీరు కూడా రావాలమ్మా. చాలా మంది టెక్నీషియన్స్ రావాల్సింది, ఆయన నటినటులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి రాదు. చూడండి మా వేషధారణ, ఈ వేషధారణలో అక్క అట్లా నడుచుకుంటూ వస్తుంటే మా దాంట్లో మేరమాయాడి లెక్క వస్తుంది. ఇది ఇలాంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను, అంటే వేరే రకంగా కాదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి, ఒక తండాలో న్యాయకారోబారి వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి, అలాగే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆహారము, మా ఆహార్యము, మా పండగలు, మా ఆలోచనలు ఇవన్నిటినీ చూపించి ఈ సినిమా మరో కాంతారా టైప్ లో, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక కాంతారా టైప్ లో ముందుకు వస్తుందనే అంశాన్ని విశ్వసిస్తూ ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది ప్రముఖులు, పెద్దలు మరి చాలా మంది వచ్చారు. మరి వారందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు పేరు పేరున, కోడైరెక్టర్ మధు గారు ఎక్కడున్నారో నాకు కనబడట్లేదు. ఆయన కష్టము చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే మన వరంగల్ టీం నుంచి సూరి గారు వచ్చారు వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి, శాంతక్క గారికి, రవీందర్ గారికి, ఇక మా సినిమాను ఒక సినిమా గౌర్మాటి సినిమా తీసి మరి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఒక స్ఫూర్తితోటి రేఖ్యా నాయక్ గారికి, ఇక్కడ ల్యాబ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి అన్న శ్రీ యాదవ్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, అలాగే శేషన్న గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు, అక్కడ కిరణ్ గారికి, సత్యప్రసాద్ గారికి, రఘురామ్ గారికి, గోవింద్ గారికి, అలాగే చాలా మంది ఉన్నారు. మరి మా అన్న భీమ్లాల్ అన్న ప్లీజ్ అన్న ఇక్కడ రావాలన్నా. భీమ్లాల్ అన్న సినిమా గురించి చాలా కష్టాలు పడ్డారు, ఆయనకు కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటానన్న. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క నటులు జీవించారు, యాక్ట్ చేయలే, జీవించారు అనమాట. అంత అద్భుతంగా తీసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ఆశీర్వదించి మీరు ముందుకు తీసుకెళ్తే 10 మంది 10 రకాలుగా ముందుకు తీసుకుపోతేనే ఈ సినిమాను, ఇలాంటి సినిమా ఇంకోటి వస్తుంది. ఈ సినిమా ఇంకోటి వస్తేనే ఇంకా చాలా మంది నటులు, చాలా మంది యాక్టర్స్ అందరూ బయటికి వస్తారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ముందుకు తీసుకొస్తాం. కాబట్టి
ఈ యొక్క చక్కనటువంటి ఈ సినిమా జ్ఞానిధార సినిమాని మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు మనం చూసి మరలా మా రవికుమార్ అన్న రఘు సార్ నమస్కారం. ఇంకా మా దశరథ్ సార్ నమస్కారం సార్. కనబడట్లేదు నాకు ఈ లైట్ వల్ల. ఇంకా చాలా మంది కూడా వచ్చారు. మా సంజీవ్ గారు, అన్న రవణ గారు, మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనందరికీ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి లోహిత్ కుమార్ గారు మీకు చూసే ఉంటారు. కేసీఆర్ సినిమాలో తండ్రి పాత్ర అద్భుతంగా ఇరగదీశారన్నమాట. అన్నగారు అసలు అద్భుతమైనటువంటి తండ్రి పాత్ర, ఒక కొడుకు తండ్రి ఎట్లా అయితే ఉంటుందో కేసీఆర్ సినిమాను జీవించి మనందరినీ చాలా ఎంత పెద్ద నటుడైనా మనందరికి కూడా ఏమి తెలియనట్టు మనందరినీ చూసి ఇక్కడ దాకా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి ఈ కార్యక్రమం మొత్తాన్ని సక్సెస్ చేసినటువంటి లోహిత్ అన్న గారికి కూడా అన్న మా టీం తరఫున, జ్ఞానిదార్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీకు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ జ్ఞానిధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానిధార్ టీంని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసం అయితే తీశామో వారికి చేరుకోవడానికి వారి స్వరాన్ని, వారి వాక్యాల్ని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువెక్కించినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాఠోడ్ గారికి, అలాగే చాలా మంది ప్రముఖులు వారందరికీ మా జ్ఞానిధార్ టీం తరఫున మా పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమలాల్ నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాట్ ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈ రోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని తెలుసుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి
భారతదేశంలో అత్యధికంగా దోపిడికి దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో దీన్ని మలిచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలని ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధర్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఈ జ్ఞానిధర్ సినిమాకి నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కేశవనందన్ గారు, ద మ్యాన్ బిహైండ్ ద విజన్. కేశవనందన్ గారు ఈ చిత్రాన్ని చాలా బెటర్గా, చాలా శ్రద్ధతో ఈ జాతి గురించి, ఈ వాళ్ళ విధి విధానాల గురించి ఒక కమర్షియల్ యాంగిల్లో వెరీ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు రాంబాబు గారు అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీఐ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్ విత్ వెరీ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. అండ్ రోజుకు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. మన వక్తలు ఇంతకుముందే చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి దినం ఈరోజే. లక్కీషా బంజారా గారు పుట్టినటువంటి రోజు ఈరోజే. అదేవిధంగా శరబండరాజు గారు మరణించినటువంటి రోజు. అదేవిధంగా దొడ్డి కుమరయ్య గారు మరణించినటువంటి రోజు. అదేవిధంగా ఇట్లా ఈ రకంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టింది ఈ రోజునే. ఈ తేదీని బాగా ఆలోచించి చారిత్రక దీనికి అవసరంగా గుర్తించి ఈరోజు ఈ సినిమాను ఇక్కడ పోస్టర్ లాంచ్, అదేవిధంగా టీజర్ లాంచ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అసలు మేము ఒక లిస్ట్ రాసుకున్నాము, కానీ దయచేసి మన్నించాలి. దాని ప్రకారంగా పిలవలేకపోయాము, కొంచెం సమయాభావం కారణంగా. అందరు మన్నించాలి. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నేను వెన్నంటే ఉన్నాను. గురువు గారు, నారాయణమూర్తి గారు, నేను బేసికల్లీ ఉద్యమకారుని. ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో, తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో వారు నాతో సార్ నాకు పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం నుండి మీరు పిచ్చలపల్లి అంటే మీ యొక్క ఫేస్ లో కొంచెం అవి అహాభావాలు ఉన్నాయి. మీరు పిచ్చలపల్లి సుందర వేషం వేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా వారు గొప్ప మనసుతోని పుచ్చలపల్లి సుందర వేషాన్ని నాకు వీర తెలంగాణ మూవీలో వేయించడం జరిగింది. दसरा दाडेर पछ अजी गोर जीवन सेवादास अजी आपण गोर माटी अजी घण सिनेमाचा ಒಂದು ಪಚ್ಚ ಅಜ್ಜೆ ಸಿನಿಮಾ लारोजको आपण ब्रदर असे 4 सिनेमा होतो. आपण घणो आम चालन एक मळावच आणि एक धीरावच से आम सिनेमा करने के गोर माटी मा करनु आपण भी कसे न करनु के बतारे जो आपण भाई ना धन्यवाद छे. हमारा राम बाबू भिया आज एवढी जो सामाजिक सेवा करतो अजय कोडी एवढी सिनेमा ना आपण आंग बढ़ाणो आपण जाते भी कसे सिनेमा रोडी थी आपण आंग वातेन के जातेन के सेन जगाणो का जो उद्देश्य में आंग लाता हे करो गया. घणो धन्यवाद छतो ना. असो सेवा करतो वो भी सिनेमा काढो तो చాలా
गप्प विषय एंड ये लार प्रत्येक काम करने ले जो हर एक भाई ने भिया ना अपनो भिया छेड़ी प्रेमचंद भिया भी वहाँ वेला करन ये है एंड मोटे मोटे मन के आता सोमलाल भिया छे हर एक मन के आपण वेंकट ओटी दिशा आता स्पेशल बात आज को के मालन के जो आपण भिया टाइम से संजीव राठौड़ जी आज रिसेंटली ब्लॉकबस्टर ये जो को सिनेमा अपना महाराष्ट्र फाइल्स ये अपन गवर्नमेंट एक स्टोरी लेता करो अपन संजीव राठौड़ भिया చాలా చాలా పెద్ద హిట్ వచ్చు ઘણો મોટો હિટ છે હનુજે ఈ సినిమా જો મહારાષ્ટ્રમાં કોઈ હિટ వచ్చు હનુજી આપણો જ્ઞાનીદાર સિનેમા પર વિતરણમાં पचारे लाख आणि पचारे सवा लाख पचारे से जोगत मन संगा तो काकोटीज में गंगा कोई सिनेमा తెలుగు రివ్యూతో తెలుగు వార్త करतो మీడియా మిత్రులు నన్ను క్షమించాలి చాలా ఏళ్ల తర్వాత బంజారా సినిమా వచ్చింది కాబట్టి నేను లంబాడి లాంగ్వేజ్ లోనే మాట్లాడాలనుకుంటున్నాను క్షమించాలి ఏక్ జాత్ ఏక్ బాత్ ఏక్ సాత్ ఈ నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాము ఈ కళ ఇంతకుముందు కనీసం లంబాడి లాంగ్వేజ్ లో మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు అది కూడా సమాజంలో ఏమి లంబాడి వెళ్ళి అనేసి అనేవాళ్ళు ఈరోజు అదే లంబాడి లొల్లి ఈరోజు ప్రసాద్ ల్యాబ్ లో ఒక పోస్టర్ అయి నిలిచింది జ్ఞానిదార్ అనే పేరుతో ఆల్ ఇండియా రేడియోలో 1979 లో పాడటానికి వెళ్ళాను నేను మీ తండాలలో ఒక్క రేడియో కూడా ఉండదు మరి నువ్వు పాడటానికి వచ్చావు ఆడిషన్ పాస్ కావాలి నువ్వు పాడినా వినేవాళ్ళు ఎవరున్నారు అని నన్ను అక్కడి నుండి పంపించేశారు అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడ పోరాటం చేసి 1979లో ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో పాట పాడటం జరిగింది మాటలు మాట్లాడితేనే ఆ లంబాడి అనేవాళ్ళు ఈ రోజు కొన్ని లక్షల మిలియన్స్ పోయింది రాము రాథోడ్ పాడిన పాట రాను బొంబాయికి రాను అదే లంబయోడు పాడిండు ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే మామూలు విషయం కాదు ఊరు నుండి కనీసం 3-4 కిలోమీటర్ల అవతల్లో ఉంటుంది దగ్గరగా ఉండదు ఈరోజు మంచి శుభదినం సందర్భంగా మహనీయుల వర్ధంతి జయంతి నాడు జ్ఞానిదార్ ఒక గొప్ప సందేశాత్మకమైన చిత్రం టీజర్ రిలీజ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే గొప్ప సందేశంతో జ్ఞానిదార్ అనే పేరులోనే గొప్ప సందేశం ఉంది జ్ఞానిదార్ తాండో బలారో తాండో అనేటువంటి సామ్రాజ్యంలో ఆ తండా శిష్టాన్ని తండా సాంప్రదాయాన్ని తండా చరిత్రను నడిపించినటువంటి బంజారా సమాజం క్రమక్రమంగా తండాన్ని వదిలి తండా సాంప్రదాయాలు అంతరించిపోతున్నటువంటి టైంలో ఇప్పుడు హిస్టారికల్ చరిత్రను కనుమరుగైపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉంది చాలామంది ఒక
ఒక చాలా హిస్టారికల్ తండా అనేది పెద్ద సామ్రాజ్యంలో పుట్టినటువంటి వాళ్ళు. మరి తిరిగి తండాలో సాంప్రదాయ సంపద, చాలా ఆట పాటలతో పాటు ఒక ఆనందకరమైనటువంటి చరిత్రని మర్చిపోకుండా చాలామంది తండాను వదిలి గ్రామాలలో నివసిస్తున్న వాళ్ళు ఎంత ఎదిగినా కానీ తిరిగి తండాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు చాలా ప్రాంతాల్లో సందర్శించి ఒక ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క తండాలలో చాలా మంది మేధావుల దగ్గర నుండి ఆ స్టోరీని, ఆ సందేశాన్ని గ్యాదర్ చేస్తూ సుమారు ఒక 6 నెలల వరకు నిరంతరం ఆ స్టోరీని రాయటం జరిగింది. ఆ స్టోరీతో పాటు అనేక పాటలు కూడా ఈ సందర్భంగా ఈ చిత్రానికి అందించినందుకు నేను మనస్ఫూర్తిగా ఈ గొప్ప చరిత్రను, గొప్ప సందేశాత్మక చిత్రాన్ని సమాజానికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ చిత్రానికి మన సోదరుడు తమ్ముడు కేశవనందన్ గారు ప్రతి ఒక్కరిని ఎవరికి ఏ పాత్ర అయితే సూట్ అవుతుందో వారికి ఆ కథను అందించాలన్నటువంటి అందులో ఆ ఆ కథా నాయకులుగా ఎవరికెవరికి ఆ పాత్ర అందిస్తే ఆ సినిమాకు న్యాయం చేయగలుగుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర కష్టపడి నిరంతరం శ్రమించి ఈ సినిమాను తెర మీద తీసుకురావడానికి కృషి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నగారు వాస్తవంగా ఇందులో జేసీ సార్ గారి దగ్గర ఇంటికి పోయినప్పుడు అన్నగారు మీరు ఏమైనా చేయండి, జ్ఞానిగారు అనే సినిమాలో పెద్ద చరిత్ర ఉంది, ఆ చరిత్ర జ్ఞానిగారు తండా నాయక్ పాత్రను అన్న నాగమూర్తి గారు చేస్తే బాగుంటుందని చెప్పేసి అసలు ఆ కథ ఆ నాయక్ అనే పాత్రను అన్ననే సెంటర్ పని చేసుకుని కథను రాయటం జరిగింది ఆ రోజులలో. కానీ ఆ రోజు అన్నతో మాట్లాడిన తర్వాత కరోనా టైంలో తను ఏమనుకోవద్దు, కొంచెం కరోనా టైం కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను బయటకు రాలేనటువంటి పరిస్థితి అన్నగారు చెప్పిన ఒక సందేహం వచ్చిన తర్వాత हिंदी में बात कर सकता हूँ? सबको आता है ना, ठीक है। नमस्कार, मैं संजीव कुमार राठौड़, मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ द महाराष्ट्र फाइल्स मराठी मूवी का। अभी मेरा मूवी 12 जून को रिलीज हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली। एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा का कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो रहा है। तो अभी मैं अपने जो मूवी ज्ञानीधर मूवी के लिए यहाँ पे आया हूँ और केशवनंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इनवाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैच वर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में। और बहुत अच्छी मूवी है, ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को। मेरी बेस्ट विशेष है सभी आप कास्ट एंड क्रूज को, ऑनरेबल विजय जी, विजेंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया, डायरेक्टर समुद्र गारू सर एंड सभी डिग्निटरीज को मैं धन्यवाद देता हूँ। और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोहनलाल राठौड़, केसुला ब्रदर्स, इन लोगों को स्पेशली थैंकफुल करता हूं कि एक बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूं। एक्चुअली 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है, 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है। अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियां डेवलप कर रहे हैं सर, एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री। और ये एक पहल है, मैं बहुत शुभकामनाएं देता हूं। और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है, बंजारा कम्युनिटी के जो फिल्म्स बन रहे हैं तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूं। और ऐसे ही सपोर्ट करते रहिए क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है, अपने एक मिट्टी का जो आवाज है वो सुनाने के लिए जो है कि ज्ञानीधर मूवी बनाई है। मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए। पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में आएगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे। और आप सभी को बहुत बहुत शुभकामनाएं। डायरेक्टर केशवनंदन जी बहुत बहुत शुभकामनाएं, बेस्ट विशेष, ऑल द बेस्ट।
అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు. ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా శరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేము. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నారు. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాందిరే, జమీన్ మే సోనారే, బల డిలా డిలా నహీ ఖనిజోं का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतना सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. తర్వాత మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాం, పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ. కానీ దాని కెపాసిటీ ఎంత? 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినరు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుందో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుండ్రో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతుండ్రో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే ఉంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో శరబండరాజు కూడా కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తురే చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియడోది ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటాం. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలే కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంతా పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. ఈ చిత్రం ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలు, గురువులు ఆర్ నారాయణమూర్తి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానీదార్ లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో
చాలా తక్కువ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానిదార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో, ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవ గారికి కనుక చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురంధర్లాగా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.